అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల్ల వీరిద్దరూ డిసెంబర్ 4వ తేదీన పెళ్లిపీటలు ఎక్కుతూ అంగరంగ వైభవంగా వారి వివాహాన్ని చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారి వివాహానికి సంబంధించినటువంటి పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్కి 50 కోట్ల రూపాయలకి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. డిసెంబర్ 4వ తేదీన అక్కినేని నాగచైతన్యకి, శోభిత ధూళిపాల్లకి వివాహం జరగబోతోంది. అయితే దానికి సంబంధించినటువంటి వీడియోని నెట్ఫ్లిక్స్లో పెట్టేందుకు నెట్ఫ్లిక్స్తో అక్కినేని కుటుంబం ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా, అందుకు గాను 50 కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏం జరుగుతోంది? గతంలో అంటే ఇన్ని ఫెసిలిటీస్ లేవు, కానీ నౌ సెలబ్రిటీస్ వాళ్ళ వివాహాలని ఎంత గ్రాండ్గా చేసుకుంటారో, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, సోషలైట్స్ ఎవరైనా సరే దానికి తగ్గట్టు బాటర్ సిస్టంలో తిరిగి పెట్టిన ఖర్చు అంతా తిరిగి తెచ్చుకోవడం అది చాలా మంచి పరిణామం చెప్పాలి. అంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఈవెన్ జీరో కాస్ట్ వెడ్డింగ్స్ విన్నావా ఎప్పుడైనా? పెళ్ళి చాలా గ్రాండ్గా అవుతుంది. బంగారం వేసుకుంటారు, వజ్రాల నగలు వేసుకుంటారు, వడ్డానాలు పెట్టుకుంటారు, హెవీ కాస్ట్లీ లెహంగాలతో తయారవుతారు. జీరో కాస్ట్ వెడ్డింగ్. ఇది ఎవరికి సాధ్యం అవుతుంది అంటే ఇలా సెలబ్రిటీస్కి కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, బడా బడా వ్యాపారస్తులకి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అక్కినేని వంశంలో పెళ్ళి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్లీజ్ మేము తీస్తామని ఆరాటపడి కొంతమంది వస్తారు. విన్ విన్ సిచ్యువేషన్. మీకు తీసి ఆల్బమ్ ఇస్తారు, వాళ్ళ ఆల్బమ్, మీ ఆల్బమ్ వెనకాల వాళ్ళ లోగో ఉంటుంది. వాళ్ళు 10 మంది చెప్పారు, అరే లేదు అక్కినేని పెళ్ళి మేమే చేసాము, అంబానీ పెళ్ళి మేమే చేసి చెప్పుకోవడానికి. అంటే వాడి క్రెడిబిలిటీ కోసం నీ రాయల్టీని కూడా వాడుకుంటాడు అంతే, ఒక గుడ్ విల్ కోసం. నెక్స్ట్ ఇలా నీకు ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చేసిందిగా, మొత్తం ఫోటోగ్రఫీ అంతా కవర్ చేస్తాడు, టెన్షన్ ఏం లేదు. లాస్ట్ మంచి వీడియో కూడా ఇస్తాడు మీకు. నెక్స్ట్ నెంబర్ 2, నువ్వు ఇష్టపడితే నగలు కొనుక్కోవచ్చు. ఏది పెళ్లి కూతుర్లు అయితే వాళ్ళకి జీవితకాలం ఇది నా పెళ్ళినా కానీ గుర్తుంటుంది ర్యాక్లో. సెలబ్రిటీస్కి అలా కాదు. నువ్వు ఒక ఫోటోకి ఒక నగతో కనబడ్డావంటే ఇంకో ఫోటోలో ఆ నగ వేయకూడదు, కట్టిన చీర కట్టకూడదు, వేసిన నగ వేయకూడదు అని ఉంటుంది. బాగా స్తోమత ఉన్న వాళ్ళు బంగారు నగలు కొనుక్కుంటారు. కొంతమంది సెంటిమెంట్ పరంగా పెళ్లి నగలు అని దాచుకోవడానికన్నా కొనుక్కుంటారు. కానీ వీటికి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థలు వెలిసాయి. వాళ్ళ జ్యువెలరీ ప్రమోషన్ చేసుకోవడానికి పెళ్లి కూతురు మెడలో నగేస్తారు, పెళ్లి కాగానే పట్టుకుపోతారు. నీకు పూటకు 4 మారుస్తారు. ఓకే, హల్దీ వేడుకలో ఒకటి, కాసేపు ఇది కాసేపు అది, చెవుకమ్మలతో సహా నీకు కది 4-5 గంటలకి మార్చి చేస్తారు. సేమ్ అలాగే ఇప్పుడు రిచ్ బొటిక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వచ్చి నీకు కాస్ట్యూమ్స్ ఇస్తారు. అవగానే పట్టుకుపోతారు. కొంతమంది ఉంచేస్తారు, ఎందుకంటే వాడి దాంట్లో మీ పెళ్లి వస్త్రాలు మా దగ్గర నుంచే వచ్చాయని చెప్పుకోవడానికి. వాడికి అది సిటీలో 10 హోర్డింగ్లు వేసుకున్నా రానంత క్రెడిబిలిటీ ఆ ఒక్క పదంతో వచ్చేస్తుంది. ఆడు బట్టలు ఇచ్చేస్తాడు, పర్లా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళెవరు, నట్ర బ్రైడల్ మేకప్. ఇప్పుడు నెయిల్ స్టూడియో, కాస్ట్లీ బ్రైడల్ స్టూడియోస్ ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి నీకు మేకప్ చేసేసి వెళ్తారనమాట. హెయిర్ డ్రెస్సింగ్ అండ్ శారీ డ్రేపింగ్ ఇవన్నీ చేసేసి వాళ్ళ లోగో వేసుకుంటారు. ప్రతి దానికి వాళ్ళ లోగో కవరేజ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారు. మీ వీడియో మెయిన్ ఎవరైతే ఫోటోగ్రఫీ చేస్తున్నారో స్టార్టింగ్లో వాళ్ళందరి లోగోలు పడతా ఉంటాయి, తర్వాత మీ పెళ్లి వీడియో మళ్ళీ లాస్ట్లో అందరు లోగోలు పడతా ఉంటాయి. ఈ రకంగా వెళ్ళిపోద్ది. ఎక్కడో దగ్గర బ్రైడల్ స్టూడియో అని కూడా ఆ ఎంట్రన్స్లోనో అటో ఇటో వేసుకుంటాడు ఓ బ్యానర్, వాడికి ప్రమోషన్. సో ఈ రకంగా చూసుకుంటే మొన్నటిదాకా ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు వచ్చిన అద్భుతమైన కొత్త ఆఫర్ ఏంటంటే, చిల్లా చిత్తక యూట్యూబ్ ఛానల్స్ కూడా లైవ్ కవరేజ్ ఇచ్చుకుంటా వాళ్ళు ఏదో సంపాదించుకున్నాను. పెద్ద పెద్ద ఎమ్మెల్యే కొడుకు పెళ్ళిళ్ళు, కార్పొరేట్ కొడుకు పెళ్ళిళ్ళు, రాజకీయ నాయకుల పెళ్ళిళ్ళు, మంత్రుల పెళ్ళిళ్ళకి ఒప్పందాలు పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి మహాసంస్థ, అమెజాన్ లాంటి సంస్థ వీళ్ళేం చేసి సెలబ్రిటీ పెళ్ళినే మొత్తం వాళ్ళు కవరేజ్ తీసుకొని మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో మొత్తం కవరేజ్ చేసుకుంటారు. నీ ఫోటోగ్రాఫర్ నీకు ఉంటాడు, వీళ్ళ వీడియోగ్రాఫర్ కూడా వస్తాడు. అన్నీ తీసుకెళ్ళి లాస్ట్కి కత్తిరించి నీట్గా ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తాడు. అది వాడు నెట్ఫ్లిక్స్లో వేసుకోవాలి. అందరూ దాని వీళ్ళ పెళ్ళి ఇలా జరిగిందా అని.
దానికి నీతో ఒప్పందం ఒక 50 కోట్లు, నయనతార పెళ్లి కూడా 25 కోట్లు, 50 కోట్ల ఒప్పందం అనమాట అది. హన్సిక కూడా అప్పట్లో తన పెళ్ళికి ఇలాగే చేయించుకుంది. సో ఈ విన్ విన్ సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు నీకేంటి, ఒక సెలబ్రిటీ పెళ్లి చేసుకోవాలంటే గ్రాండ్గా నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఆ ఖర్చు నీకు వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టిందేముంది, మొత్తం వచ్చేవే కదా అనుకుంటావు. పెట్టేవి కూడా కొన్ని ఉంటాయి ఏంటంటే వచ్చే వీళ్ళకి ఫుడ్లు, ఆ ఈవెంట్ చేసినోడికి, డెకరేటర్కి పూలు ఆకులు అలమలకి ఇవాళగా చిల్లర పెట్టుకోవాలి, వాడు అవన్నీ తెలియడు. సో ఈ ఖర్చులు ఏవైతే గ్రాండ్గానే ఉంటాయి, ఇవి కూడా కోట్లల్లోనే ఉంటాయి. దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం. సో ఇది మంచి పరిణామం యాక్చువల్గా బిజినెస్ సెన్స్గా చూసుకుంటే. నాట్ ఓన్లీ శోభిత వీళ్ళే కాదు, ఏ సెలబ్రిటీ అయినా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉందంటే నయనతార పెళ్ళి 25 కోట్లు, చేయి శోభిత పెళ్ళి 50 కోట్లు. నెక్స్ట్ ఈసారి ఈ రికార్డ్ ఎవరు బదులు కొడతారు, 70 కోట్లకి ఇంకో పెళ్ళి వస్తుంది. ఇంతకీ అసలు అక్కినేని కుటుంబం నెట్ఫ్లిక్స్తో ఈ ఒప్పందం కుదుర్చుకున్న మాట నిజమేనా? అంటే నాగ చైతన్య శోభిత గారి పెళ్లి వీడియోకి సంబంధించిన 50 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమేనా? అంటే వీళ్ళు కుదుర్చుకోరు, వాళ్ళే వస్తారు ప్రపోజల్స్ పెట్టడానికి. వీళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేది సైన్ చేసిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా ప్రకటన చేస్తారు, మేమే దీన్ని చేయబోతున్నాము అని. ప్రజెంట్ ఆఫర్ 50 crores వచ్చిందన్నమాట మాత్రం వాస్తవం. ఓకే, అంటే డిసెంబర్ 4వ తేదీన జరగబోతున్నటువంటి పెళ్లికి గాను నెట్ఫ్లిక్స్ వారు వీడియో తీసుకుని అయితే లైవ్ వేయొచ్చు, లేకపోతే అదంతా తీసుకొని ఒక వారం తర్వాత రిలీజ్ కూడా చేయొచ్చు, ఒక సినిమా లాగా రిలీజ్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకే, ఏంటి అంటే అక్కినేని నాగ చైతన్య అలాగే శోభిత ధూళిపల్ల వారిద్దరి వివాహంతో పాటుగా అక్కినేని అఖిల్ వివాహం కూడా అదే రోజు ఉండే అవకాశం ఉందంటూ కొంతమంది చెప్తున్నారు. అది ముందే మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్ ఇంకా ఎక్కువ ఇస్తుంది, లేదంటే వాడికి అడిషనల్ అడ్వాంటేజ్. 50 కోట్లకి 2 వస్తున్నాయి కదా ఫుటేజ్లో. ఓకే, అలా అంటే ఇప్పుడు అంతా ఒకటే. ఈ డెకరేషన్ అసలు నెట్ఫ్లిక్స్ పక్కన పెడితే వీళ్ళ పెళ్లి గురించే మాట్లాడుతున్నా, అంతా ఒకటే. వచ్చిన బంధువులు వాళ్ళే, అందరూ ఉన్నారు. జస్ట్ ఇంకొక మండపం వేయించాలి ఈ డెకరేటర్తో మాట్లాడి, ఈవెంట్ మేనేజర్తో. అదొకటే అడిషనల్ ఖర్చు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడే. ఎగ్జాక్ట్లీ. అడిషనల్గా ఆ పిల్లకి సంబంధించిన బంధువులు కూడా వస్తారు. ఆ పిల్లకి సంబంధించిన బంధువులు ఇక్కడే రావాలని లేదు, ఒకసారి ఒప్పందం అయ్యాక ఈ పెళ్ళికి కూడా వస్తారుగా. సో బంధువులందరూ వీళ్ళే, డెకరేషన్ ఇదే, ఫుడ్ ఇంతే, అన్నీ ఇంతే. జస్ట్ అడిషనల్గా ఒకటే ఒక ఖర్చు, 4 స్తంభాల మండపం ఇంకోటి రెడీ అవుతుంది పక్కన. ఓకే, ఇంకో ప్లేస్. నిజంగా అక్కినేని ఫ్యామిలీ అలానే ప్లాన్ చేస్తుందా, లేదంటే అసలు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలో పెళ్లి తర్వాత ఉండేటువంటి అవకాశం ఉందా? ప్లాన్ చేస్తేనే బెటర్, లేకపోతే మళ్ళీ వీళ్ళందరితో ఇంకో ఈవెంట్ చేయాలి. ఎందుకు వచ్చిన గొడవ? ఓకే, ఇంకో పందిరేస్తే మండపం వేస్తే అయిపోద్ది కదా. ఇట్లా ప్లాన్ చేస్తేనే ముహూర్తాలు కూడా చూసుకుంటారు కదా, అన్ని చూసుకొని. అదే మంచి ముహూర్తానికి ఈ ముహూర్తం మంచిది అయితే వాడి ముహూర్తం మంచిది కాదనే ఉండదుగా. అదే జాతకాలు కూడా కలవాలి. అందుకని చెప్పేసి చూస్తారు. అవి చూసి కూడా ఇన్ కేసు ఓకే అనుకుంటే చేస్తారు, లేదు అనుకుంటే ఓకే. ఇక్కడ చూడాల్సింది వీళ్ళ జాతకాలే. అమ్మాయిది ముస్లిం ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళకి ఇంకేవో ఉంటాయి, అవన్నీ చూసుకొని చేస్తే చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.